ఏమనుకుంటే నాకేంటండి, ఏ మనుషుడు ఏమనుకుంటే నాకేమి, ఎవరు ఎదిరిస్తే మాకేమి, ఒకే గురి. ప్రేసోలరా, శద్రకు మెషికా అబేద్నెగోని అగ్నిగుణంలో పడవేసినప్పుడు ఏ మనుషుడు వారిని ఆదుకోలేదు, కానీ ఆయన విడిచిపెట్టేది గుర్తుపెట్టుకోండి. మనుషులందరూ విడిచిపెట్టినా దేవుడు విడిచిపెట్టడు. మనుషులందరూ నేను తృణీకరించినా ఆయన తృణీకరించేవాడు కాదు. ఆ అగ్నిగుణంలో పడవేసినప్పుడు 4వ వాడికి అక్కడికి వచ్చి వారిని కాపాడలేదా? సహోదరులారా, ఈ లోకంలో కాదు, దేవుడు ఈ లోకంలో నీతో నివసిస్తారు. నువ్వు ఆయనకు హృదయం ఇచ్చి ఆయన మాట ప్రకారం జీవించి నేర్చుకోవాలి. భక్తి అనేది నీ ఇష్టం కాదు. ఎందుకు ఇచ్చినారు? ధర్మశాస్త్రం ఎవరిచ్చినారు? దేవుడు ఇచ్చినాడు. ఎవరికి ఇచ్చినాడు? మోషే ద్వారా ఇశ్రాయేలుకి, ఆ తర్వాత వారి సంతానాన్ని మనకి ఇచ్చినాడు. మీరు క్షేమంగా ఉండేలాగున ఈయన యొక్క ఆజ్ఞల కట్టెలు మీరు గైకొని వీటి ప్రకారం మీరు జీవించండి. దీన్ని మనం తృణీకరిస్తాం, వాక్య ప్రకారం జీవించము. అందుకనే మనం ఏదో పరుగులతో ఉంటాం, కానీ దెమ్మరింపబడతాం. గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక సమయం దేవుడు లేని ఏ మనుషుడు కూడా నిజముగా అతడు సంతోషించలేడు. ఆయన ఉన్నాడు, నేను మీతో నివసిస్తాను. ఎప్పుడు? యెహోవా ధర్మశాస్త్రం ఆనందిస్తూ దివారాత్రులు దాన్ని ధ్యానము, చదవటం వేరు, ధ్యానం వేరు. ఒక అతను అంటాడు, నేను 10 సార్లు చదివానండి బైబిల్ అంటాడు. 10 సార్లు కదా, నువ్వు 90 సార్లు చదివినా నీకు ఫలితం లేదు. లేక నేను 50 సంవత్సరాలు 54 సంవత్సరాల నుంచి బోధ చేస్తాను, బోధకున్నా ఫలితం లేదు. ఆక్రమించేవాడు నువ్వెవరు నాకు తెలియదు. నీవు నేను ఎవరైనా సరే హృదయంలో దేవునికి సూచి ఇవ్వాలి. దేవునికి తప్ప దేనికి మన స్థానం ఇవ్వకూడదు. మనుషులు మెప్ప. అయితే నా బంధువులందరూ విగ్రహాధికులే, తల్లి తరపున తండ్రి తరపున విగ్రహాధికులు, భయంకర విగ్రహాధికులు. మా ఊరంతా వారే నా బంధువులే, కానీ ఎక్కడ కూడా వెళ్ళలేదు. చాలా తృణీకరించేవారు. నా తల్లి అయితే సంపాదన చూశారు. ఎక్కడ సంపాదించుకున్నారో అక్కడ ఈ దినాన నాకు తెలియకుండా దేవుని ఆలయం స్థానంలోకి వచ్చింది. దేవుని యొక్క ప్లాన్ వేరు. దేవునికి నువ్వు లోబడాలి. అంతేగాని ఎన్నాళ్ళు ప్రార్థన చేసినా ఏదో ఒక సామెత ఉంది. ఏముంది? ఒక 7 ఏళ్ళు పెట్టి ఎదురు కొన్నా అంట. ఎప్పుడు కాలు మారుమనసు పొందావా? దేవునితోనే ఉన్నావా? నీ జీవితం దేవునితో గడుపుకుంటున్నావా? దేవుని సన్నిధి లక్ష్యం అన్నదా? సోదరుడా, ఎవరైతే నాన్న దిక్కులే స్థితిలో పడిపోయినారు. ఎవరిని తృణీకరించను, ఏడుస్తున్నాను నేను. అయ్యో, చెప్పినప్పుడు మీరు వినలేదే. దేవుని మాటను తృణీకరించవద్దు. ప్రియ సోదరులారా, ఎవరము దేవుని కంటే గనులము కాము. శత్రువు చేత దల్లింపబడవద్దు. దయచేసి ఎప్పుడైతే నువ్వు ధర్మశాస్త్రాన్ని జీవిస్తావో అతడు నీటి కాలంలో నాటబడిందే ఆకు వడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలెను అతడు చేయనంతయు సఫలమగును. నీటి కాలంలో దేవుడు జీవజల నది, ఆయన జీవము ఆయనలో ఉన్నది. ఆయనలో నాటబడితే నిన్ను జీవింపచేయగలడు. నీ జీవితంలో ఎక్కడ వడబడతానికి వీల్లేదు, శ్రమలు రావడానికి వీల్లేదు. నేను కాపాడువాడు కొనుక్కుని నిద్రపోడు. నువ్వు ఆయనకి ఇష్టంగా బ్రతకటం నేర్చుకో. భక్తి అంటే ఏదో అరవటం కాదు, గంతులేయటం కాదు, కాసేపు ఆత్మోచన ఎగరటం కాదు. భక్తి అనేది దేవుడిని చూస్తున్నాడని భయం కావాలి. 139వ కీర్తనలో ఏం చెబుతున్నా తెలుసునా? దేవా, నేను కూర్చుంటా లేచుటా నీకు తెలియను, నాలో తలంపు పట్టుకుని దాన్ని ఎరిగి ఉన్నావు. ఇవన్నీ మాట నాలుగు రాకముని పేద నీకు తెలుసు. నువ్వెక్కడున్నా, ఏ స్థలంలోనూ నిన్ను ప్రేమించిన దేవుడు నిన్ను బట్టి ఏడవకూడదు, నిన్ను బట్టి దుఃఖం పడకూడదు. ఆయన నడిపించి నువ్వు సంతోషంగా ఉండలేవు కూడా. అందరూ తృణీకరించారు నన్ను. నా తల్లిని సంపాదన చూశారు, వారు వల్ల కాలేదు. ఎందుకు తెలుసిన? సర్వాధికారి, సృష్టికర్త అయిన దేవుడు ఒక మనుషులు ఏర్పరచుకుని ఆ మనుషులు ఆయనకి ఇష్టంగా బ్రతికితే అందరికంటే గణపతి చేస్తాడు. అని గణపచ్చు అని గణపతి. ఇవన్నీ తెలిసిండి కూడా నువ్వు తృణీకరించితే. ప్రేసోలరా, డానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో బెల్షస్తో డానియేలు మాట్లాడుతున్నాడు. నీ తండ్రి గర్వించినందుకు గడ్డి మేశాడు. ఈ విషయాలన్నీ నీకు తెలుసును, కానీ నువ్వు మనస్సును అనుకోలేకపోయినందువల్ల ఇదిగో ఇవాళ తోచబడినావు. మెనటెకెల్ ఫాసన్ తక్కువైపోయినావు. ఈ రాత్రి నువ్వు వెళ్ళిపోతున్నావు. ఎక్కడికి వెళ్తావు? ఏమిటి నీ జీవితము? ఆయన ఆశీర్వాదం కోసం పిలిచినాడు. నీవేమో నీ జీవితాన్ని పాటు చేసుకుంటున్నావు. ప్రియ సోదరుడా, జాగ్రత్త. భక్తి అనేది
ఎక్కడో లేదు, నీ హృదయములకు సంబంధించింది. నీ హృదయంలో ప్రభు ఉంటే అదే ఆయన అన్నారు మత్తయి సువార్తలో, యేసు ప్రభు ఏమన్నా తెలుస్తున్నా, ఈ నా మాటలు విని వాటి ప్రకారము జీవించువాడు తన ఇంటిని బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుడు. బండ మీద పునాది వేసుకో, బండ క్రీస్తు, దేవునిలో నీ జీవితాన్ని గడుపుకో, దేవుని మీద ఆధారపడు. ప్రేసలో ఎంత దేవుడు దీవిస్తాడు. ఒకవేళ ఆయన అందులో నివసించేవాడు ఆరోగ్యము బాగులేదని అన్నాడు. ఆరోగ్యవంతుడికి చేస్తాడు, దీర్ఘాయుష్మంతుడికి చేస్తాడు, ఆనందపడుతుంది. ఆయన సంతోషం ఎక్కడ రాదు, నీకు ఏ ధనంలో రాదు, ఏ మనుషుడు నీకు ఎవరు గుర్తుపెట్టుకో. నువ్వు దేవుని నుండి దూరం అయితే దిమ్మరింపబడతావు, దిక్కులేని స్థితి. ఎవడా తెలుస్తాడు? సోదరా, కనుక నేను ఆశ ఒకటి, ఒక మనిషి దేవుని ధర్మం చేస్తున్నందుకు ఆనందిస్తూ వాక్య ప్రకారం జీవిస్తూ ఉండాలి. దానికి యోధా పత్రిక 20వ వాక్యంలో వ్రాయబడింది, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద. దేవుడు ఎవరంట? దేవుడు ఎవరండి? అతి పరిశుద్ధుడు. అది అర్థం చేసుకోండి. మనం విశ్వసిస్తున్న దేవుడిని దేవుడని, అతి పరిశుద్ధుడని దేవుని. కనుక అతి పరిశుద్ధుని నువ్వు విశ్వసించినప్పుడు ఏమన్నా తెలుస్తున్నా, ప్రియులారా మీరు విశ్వసించిన అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొలుసు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ నిత్య జీవార్థమైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కనికరము కొరకు కనిపెట్టుచు ఆయన ప్రేమలో నిలిచినట్లు కాసుకుని ఉండండి. ఆయన ప్రేమలో నిలిచినట్లు కాసుకుని ఉండండి. ప్రియ సోదరుడా, వాక్యం విని వాక్యం ప్రక్కన పెట్టవద్దు. నువ్వు వెళ్ళిన తర్వాత పిల్లవాడు స్కూల్కి వెళ్తాడు. స్కూల్కి వెళ్తే టీచర్స్ లెక్చర్స్ లెసన్ చెప్తారు. వాడు వినేసేసి వచ్చి ఆటకాతరంగా ఉంటే ఆ లెసన్ అతనికి అర్థం కాదు. వచ్చి అతను దాన్ని మళ్ళీ ఏం చేస్తాడో హోంవర్క్ చేస్తాడు. నీవు కూడా వాక్యం వినిన తర్వాత వెళ్ళి నేను ఎలా ఉన్నాను, కూర్చో, మోకరించు, నేను ఎలా ఉన్నాను, నా జీవితం ఏంటి అని నువ్వు ఎప్పుడైతే పరిశీలన చేస్తావో నీ జీవితం దేవునికి ఎంత దూరమో, దేవుని ఎన్నిసార్లు దుఃఖపరుస్తుందో అర్థమవుతుంది. అప్పుడు నడుస్తావు, హృదయం ఎంత విరిగిపోయి ప్రభువా నన్ను క్షమించు. ఆ మెట్లకి వెళ్ళకపోతే నీకు మార్పేలేదు. దేవుని దగ్గర క్షమాపణ కోరాలి. ప్రతి పాప విషయం క్షమాపణ కోరకపోతే, ఆయన ద్వారా క్షమించని చెప్పించుకోకపోతే అది నీళ్ళు పిలకలు దొరుకుతుంది. కనుకనే మొదట దాన్ని తీసేయాలంటే ఆత్మీయ జీవితంలో నీ వేరు కొల్లకూడదు. భక్తిలో నువ్వు ఎక్కడ చల్లారిపోకూడదు. దేనికి పడితే దానికి ఎటు పడితే అటు వంగకూడదు. అప్పుడు రెల్లు వంగిద్దండి. గాలి తోలుతుంటే ఇటు తోలితే ఇటు వంగిద్ది, ఇటు తోలితే ఇటు వంగిద్ది. క్రైస్తవుడు అలా వంగకూడదు. క్రైస్తవుడు దేవుని కొరకు జీవించాలి.